రామకృష్ణపురం అనే అందమైన పల్లెటూరు చక్కని వాతావరణంలో ఉంటుంది. ఆ ఊర్లో ప్రజలందరూ మంచి వాతావరణంలో పెరుగుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అదే గ్రామంలో సోమేష్, సంధ్య అనే ఇద్దరు దంపతులుండేవారు. సోమేష్ ఆ ఊరి గ్రామ పెద్ద. వారికి వివాహమై చాలా సంవత్సరాలైనా సంతానం మాత్రం కలగలేదు. దీంతో దంపతులిద్దరూ బాధపడుతూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సంధ్య తమ పక్క ఇంట్లో ఉన్న కుమారి కోడలు సీమంతానికి వెళ్తుంది. తర్వాత సంధ్య కుమారి కోడల్ని ఆశీర్వదించడానికి వెళ్తుండగా ఇంతలో కుమారి వచ్చి సంధ్యతో, "ఆగు వదినా, పక్కింట్లో ఉన్నందువల్ల చెప్పకపోతే బాగోదని నిన్ను సీమంతానికి పిలిచాను. కానీ నువ్విక్కడికొచ్చి ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానొదినా? ఇంకా ఏం చేయాలి? కడుపుతో ఉన్న నా కోడల్ని నీలాంటి పిల్లల్లేని గొడ్రాలు ఆశీర్వదిస్తే ఇంకేవైనా ఉందా? అది అశుభం" అంటూ సంధ్యని వెనక్కి తీసుకొనొచ్చేస్తుంది. ఆ మాటలకి సంధ్య చాలా బాధపడి పరిగెత్తుకుంటూ తన ఇంటికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన సోమేష్ సంధ్యతో, "ఏమైంది సంధ్య? ఎందుకలా ఏడుస్తున్నావు?" "ఇంకా ఏం కావాలండి? అంతా నా తలరాత. మనకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేదు. నాకీ జన్మలో అమ్మ అని పిలిపించుకునే అదృష్టం ఉన్నట్లేదు." చూడు సంధ్య, మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో మనకి దేవుడు ఇంత పెద్ద శిక్ష విధించాడు. అయినా మనం చాలా మంది వైద్యుల్ని కలిశాం. ఎక్కడా లాభం లేకుండా పోయింది. మనకేం తక్కువండి? ఐశ్వర్యం, కీర్తి అన్నీ ఉన్నాయి. కానీ మన తర్వాత వీటిని అనుభవించడానికి వారసత్వం మనకి లేదండి. సంధ్య, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉండనే ఉంటుంది. నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోకు. మనకి సంతానం కలుగుతుందన్న నమ్మకం పోయిందండి నాకు. ఏదైనా శుభకార్యానికి వెళ్తే నాకు పిల్లలు లేరని నలుగురు సూటిపోటి మాటలతో నన్ను చిత్రవధ చేస్తున్నారు. దీంతో సోమేష్ తన బాధ చూడలేక సంధ్యతో, బాధపడకు సంధ్య, నీకు పిల్లలు పుట్టకపోవచ్చు. కానీ నువ్వమ్మా అని పిలిపించుకునే ఉపాయం నా దగ్గరుంది. ఏంటండి అది? త్వరగా చెప్పండి. మనం ఏదైనా అనాథాశ్రమం నుండి ఎవరైనా పిల్లవాడిని దత్తత తీసుకుందాం. దీంతో మనకి పిల్లలు లేరన్న లోటు తీరుతుంది. చాలా మంచి విషయం చెప్పారండి. పదండి, ఇప్పుడే వెళ్లి తీసుకుందాం అంటూ ఇద్దరూ అనాథాశ్రమానికి వెళ్లి ఒక పిల్లవాణ్ణి దత్తత తీసుకుని ఇంటికొస్తారు. సోమేష్, సంధ్య ఇద్దరు ఆ పిల్లాడికి రాము అనే పేరు పెడతారు. వాళ్ళు రాముని చాలా అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకుంటారు. తనకే లోటు లేకుండా అడిగినవన్నీ కొనిస్తారు. ఇలా రాముని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. "నాన్నా, ఈ ఒక్క ముద్ద అన్నం తిన్రా, నా బంగారు కొండవి కదా." ఇక చాలమ్మా, ఇప్పటికే చాలా తిన్నాను. నువ్వైనా చెప్పు నాన్నా, నాకిక వద్దు. ఇక ఆపవే, కడుపు నిండిందని చెప్తున్నాడు కదా. అయినా నువ్వాణ్ణి చాలా ముద్దు చేస్తున్నావు. వాడు పెద్దవాడవుతున్నాడు. ఇంకా నువ్వే తినిపిస్తూ ఉంటావా ఏంటి? నా కొడుకు ఎంత పెద్దవాడైనా ఈ అమ్మకి చంటి పిల్లాడే అండి అంటూ రాముపై తన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది సంధ్య. మీ అమ్మ ప్రేమ అలానే ఉంటుందన్నా. నువ్వంటే మా ఇద్దరికీ అంత ప్రాణం. నాన్న రాము, మీ నాన్న ఈ ఊర్లో గ్రామ పెద్దగా ఉండి ఊరికి చాలా మేలు చేశారు. తన నిజాయితీతో సరైన తీర్పులు చెప్పేవారు కాబట్టి నువ్వు కూడా మీ నాన్నగారిలా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే మా ఆశ నాన్న. తప్పకుండా అమ్మా. ఇలా రాముని తన తల్లిదండ్రులు విద్యాబుద్ధులతో పెంచి పెద్దవాణ్ణి చేస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సోమేష్ ఇంటికి మల్లయ్య, పాపయ్య అనే ఇద్దరు అన్నదమ్ములొస్తారు. నమస్కారం అయ్యగారు. నా పేరు మల్లయ్య. వీడు నా తమ్ముడు పాపయ్య. నమస్తే. చెప్పండి, ఎందుకిలా వచ్చారు? ఏంటి మీ సమస్య? మాకు 3 ఎకరాల పొలం ఉందయ్యా. నేను మా నాన్నతో కలిసి ఆ పొలాన్ని పండించేవాణ్ణి. ఇప్పుడు మా తమ్ముడితో నేను నా వాటా పంచమంటున్నాను. అయ్యా, మా అన్నయ్య 2 ఎకరాల పొలం తను తీసుకొని 1 ఎకరం మాత్రమే నాకిస్తానంటున్నాడు. ఇదెక్కడ న్యాయమయ్యా? అయ్యా,
నేనిన్ని సంవత్సరాలు అదే పొలంలో వ్యవసాయం చేసేవాణ్ణి. పైగా నేను పెద్ద కొడుకుని. అలాంటిది ఎక్కువ భాగం నాకే రావాలి. నా తమ్ముడికి వ్యవసాయం చేయడం కూడా సరిగ్గా రాదు. అయ్యా, నేను చదువుకోవడం వల్ల నాకు వ్యవసాయం సరిగ్గా రాకపోయి ఉండొచ్చు. కానీ నా ఉద్యోగంలో వచ్చిన సంపాదనను నా తల్లిదండ్రులకు పంపించేవాణ్ణి. కాబట్టి నాకే ఎక్కువ భాగం పొలం రావాలి. అలాగే ఒక విషయం చెప్పండి. మీ అమ్మగారిని ఇద్దరిలో ఎవరి దగ్గర ఉంచుకుంటారు? అయ్యగారు, మేమిద్దరం వేరుగా ఉండడం మా అమ్మగారికి ఇష్టం లేదు. కాబట్టి ఎంతో కొంత సొమ్మును ప్రతి నెల మా అమ్మగారికి ఇచ్చేస్తాం. తన బతుకు తను బతుకుతుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. అది గమనించిన సోమేష్ ఒక నిమిషం ఆలోచించి, సరే, ఇద్దరూ కష్టపడి మీ తల్లిదండ్రుల్ని చూశారు కాబట్టి మనిషికి ఎకరన్నర పొలం, అలాగే మీ అమ్మగారిని సంవత్సరానికి ఒకరి దగ్గర ఉంచుకోవాలని తీర్పు చెప్తున్నాను. ఇదంతా చూస్తున్న రాము ఆలోచించి వాళ్ళ నాన్నతో చెవిలో ఏదో చెప్తాడు. తర్వాత రాము అన్నదమ్ములిద్దరితో, చూడండి, మీ అమ్మగారికి ఇద్దరూ వేరుగా ఉండడం ఇష్టం లేదు. మీ నాన్నగారు కాలం చేశాక పొలంపై పూర్తి హక్కులన్నీ మీ అమ్మగారికి ఉంటాయి. కాబట్టి తనకిష్టం లేకుండా పొలం వాటాలు వేయడం కుదరదు. కాబట్టి ఆ 3 ఎకరాల పొలం మీ అమ్మగారు తీసుకుంటారు. తనకి ఎవరు నచ్చితే వాళ్లకే ఆ పొలాన్నిస్తుంది అని చెప్తాడు. దీంతో ఆ మాటలు విన్న అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇలా చేస్తే తమకేమీ రాదని అర్థమై బుద్ధి తెచ్చుకుని సోమేష్తో, బాబుగారు, క్షమించండి. మాకు బుద్ధొచ్చింది. మేమిద్దరం కలిసే ఉంటాం. కలిసే వ్యవసాయం చేస్తాం. ఇద్దరం కలిసే మా అమ్మగారిని చూసుకుంటాం. మాకే వాటాలు వద్దు అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతారు. దీంతో సోమేష్ రాము తెలివితేటల్ని మెచ్చుకొని రాముతో, బాబు రాము, ఈ రోజు నువ్వు చాలా చక్కగా వారి సమస్యను పరిష్కరించావు. అన్నదమ్ములిద్దరినీ కలిపి వాళ్ళు కలిసి ఉండేలా చేశావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా అని రాముని ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులకి సోమేష్ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. దీంతో తను పంచాయతీలకి వెళ్ళలేకపోతూ ఉంటాడు. దీంతో తను బాగా ఆలోచించి ఒకరోజు రాముని పిలిచి, చూడు రాము, పంచాయతీలకి వెళ్ళడానికి నా ఆరోగ్యం నాకు సహకరించటం లేదు. నా తర్వాత నువ్వే వారసుడివి కాబట్టి నా స్థానంలో నువ్వే పంచాయతీలకు వెళ్ళాలి నాన్నా. ఇది నీకిష్టమేనా? అలాగే నాన్నా, మీరేం చెప్తే నేనదే చేస్తాను. నేను కూడా మీ అడుగుజాడల్లోనే నడుస్తాను. చాలా సంతోషం బాబు. ఎవరైనా సమస్యతో మన దగ్గరకొచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారికి అన్యాయం జరగకూడదు. నువ్వు చాలా ధర్మంగా తీర్పు చెప్పాలి. తీర్పులో మన పర అని భేదాలుండకూడదు. ఎలాంటి వివక్షత చూపించకూడదు. నువ్వు నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తావని ఆశిస్తున్నాను నాన్నా. తప్పకుండా నాన్నగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. రాము, నువ్వు మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెడతావని నాకు నమ్మకంగా ఉందిరా. విజయోస్తు అని తన కొడుకుని సంధ్య ఆశీర్వదిస్తుంది. ఇలా రాము తన నాన్న స్థానంలోకి వెళ్తాడు. తన తెలివితేటలతో మంచి తీర్పుల్నిస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు జగదీష్ అనే ఒక ధనవంతుడు వీరయ్య అనే వ్యక్తిని పట్టుకుని అక్కడికి వస్తాడు. నమస్కారమయ్యా, నా పేరు జగదీష్. ఈ వీరయ్య మా ఇంట్లో చాలా సంవత్సరాలుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. వీడు మా ఇంట్లో నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ మా డబ్బులు నగల్ని దొంగతనం చేశాడు. లేదయ్యా, లేదు, నాకటువంటి ఉద్దేశం లేదు. నేనసలు దొంగతనం చేయలేదయ్యా, నన్ను నమ్మండి. జగదీష్ గారు, అసలు వీరయ్య ఆ దొంగతనం చేశాడని మీరెలా చెప్తున్నారు? అయ్యా, నిన్న ఉదయం నేను నా భార్యకు డబ్బులిచ్చి నా రహస్య ప్రాంతంలో పెట్టమన్నాను. అక్కడే ఈ వీరయ్య కూడా పెరట్లో పనిచేస్తున్నాడు. ఆ తర్వాత అది విని నా భార్య వెనకాలి వెళ్లి తను డబ్బులు ఎక్కడ పెట్టిందో చూశాడు. ఆ తర్వాత నేను పక్కూరికి పనిమీద వెళ్ళాను. అదే అదనుగా చూసుకుని వీడు నా ఇంట్లో దొంగతనం చేశాడు. అయ్యా, మా ఇంట్లో వీరయ్య తప్ప ఇంకెవ్వరు పనివాళ్లు అక్కడ లేరు. మా అయ్యగారు అమ్మగారితో డబ్బుల విషయం చెప్పడం నేను విన్నానయ్యా, కానీ ఆ విషయం అక్కడే వదిలేశాను. నేను నిజంగా ఈ దొంగతనం చేయలేదయ్యా. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళ దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నానయ్యా. కానీ నా మీదే ఇలాంటి నింద వేస్తున్నారు.
ఆపరా ఆపు నీ కపట నాటకం. నా తిండి తింటూ నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తావా? అసలు నిన్ను పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ అంటూ వీరయ్యపై కోపడతాడు. ఇదంతా విన్న రాము కొద్దిసేపు ఆలోచించి, తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈలోగా వీరయ్య, నువ్వు తప్పు చేయకపోయి ఉంటే నువ్వు నిర్దోషివని నిరూపించుకోవడానికి నీకొక అవకాశం ఇస్తున్నాను. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే రాము రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. జగదీష్ గారు, అయితే నిజంగా దొంగతనం వీరయ్యే చేశాడని అంటున్నారా? అవునయ్యా, ఈ వీరయ్య దొంగ. అయ్యగారు, కాదు, నేను దొంగని కాదు. నేనే తప్పు చెయ్యలేదు. నిజంగా ఆ దొంగతనం ఎవరు చేశారో నాకు తెలియదయ్యా. నన్ను నమ్మండి. వీరయ్య, నువ్వు మంచివాడివి, నమ్మకస్తుడివి అని ఊరందరికీ తెలుసు కాబట్టి నువ్వీ దొంగతనం చేయలేదని నేను నమ్ముతున్నాను. ఈ దొంగతనం నీకు తెలియకుండా నీ కొడుకే చేశాడు. కాబట్టి నీ కొడుక్కి 100 కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కరణ అంటూ తీర్పు చెప్పాడు. దీంతో జగదీష్ కూతురు కమల రాము వద్దకు వచ్చి, లేదండి, ఈ దొంగతనం వీరయ్య చేయలేదు. ఇదంతా మా నాన్న కావాలని ఆడిన నాటకం. నేను వీరయ్య కొడుకు రమేష్ ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. ఇది తెలిసి ఇష్టం లేని మా నాన్న వాళ్ల పరువు ఎలాగైనా తీయాలని ఈ దొంగతనం నాటకం ఆడుతున్నాడు. నాకు తెలుసమ్మా, ఇదంతా మీ నాన్న కావాలని చేశాడని నేను నిన్న బయటికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరిని చూసినప్పుడు నాకు అర్థమైంది. కాని ఈ నిజం నీ నోట్తోని చెప్పించాలి అనుకున్నాను. అందుకే వీరయ్య కొడుకు రమేష్ని దోషించేశాను. లేదు లేదు, ఇదంతా అబద్ధం. చూడండి జగదీష్ గారు, వీరయ్య కొడుకు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం ఉంది, మీ కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు. ఏ తండ్రైనా కోరుకునేది సంతోషంగా ఉండటమే కదా. వాళ్ల కుటుంబం చాలా మంచిది. ఇది అర్థం చేసుకుని పెద్ద మనసుతో మీరే వాళ్ల పెళ్లి చెయ్యండి అని చెప్తాడు. దీంతో జగదీష్ ఆలోచించి, సరే అయ్యా, మీరు చెప్తున్నారు కాబట్టి ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని జగదీషే దగ్గరుండి రమేష్, కమలల పెళ్లి చేస్తాడు. దీంతో గ్రామంలోని ప్రజలందరూ రాము తెలివితేటల్ని చూసి మెచ్చుకుంటారు. ఇలా రాము కీర్తిని చూసి సోమేష్, సంధ్య ఇద్దరూ కూడా చాలా గర్వపడ్డారు. మల్లవరం అనే గ్రామంలో రంగమ్మ అనే ఇల్లాలుండేది. 18 ఏళ్లకే పెళ్లి, 21 ఏళ్లకే 2 పిల్లలు. ఆమె తన భర్త రాములు, అత్తగారు మంగమ్మతో కలిసి జీవిస్తూ ఉండేది. వారి జీవితం సాధారణంగా సాగిపోతూ ఉండేది. కాని రంగమ్మకు మాత్రం ఆ ఇంటి బాధ్యతలు భారంగా అనిపించేవి. చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఇప్పుడు ఇవన్నీ నాకు భారంగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ భారం అనుకుంటే ఎలా రంగమ్మ? బంధాలంతే. వీటికి మనం బాధ్యత వహించకపోతే ఇంకెవరు వహిస్తారు? నీకేమయ్యా, కబుర్లు బానే చెప్తావు. పొద్దున లేచి పనికి వెళ్ళిపోతావు, సాయంకాలం ఎప్పుడో వస్తావు. ఇంటిల్లి పాదిని చక్క పెట్టేది నేనే కదా. ఇందులో చక్కబెట్టడానికే ఉంది? పొద్దునుంచి సాయంకాలం దాకా ఇంటి పనులు చేసి పిల్లల్ని చూసుకొని ఎవరికి ఏం కావాలో అన్నీ నేనే కదా సమకూర్చాలి. నీకు తోడుగా అమ్మ కూడా ఉందిగా, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు? మీకు నా ఇబ్బంది కోపంలాగే కనిపిస్తుందిలే. మీరేమైనా ఆర్చేవారా, తీర్చేవారా? అబ్బా, రోజు ఏంటి నాకు ఈ నస? సంసార బంధాలన్న తర్వాత ఇలాగే ఉంటాయి. చాలే, మీరెన్ని చెప్పినా ఈ ఇంటికి మాత్రం నేనే చక్కబెట్టాలి కదా. అబ్బా సర్లేవే, నీతో ఎప్పుడు ఉండేదే. నేను పొలానికి వెళ్ళొస్తాను, పిల్లలు జాగ్రత్త. సరేలే అని రాములు పొలానికి వెళ్ళిపోతాడు. రంగమ్మ అసహనంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు రంగమ్మని పిలుస్తుంది. కాళా, ఇలారా, ఏం చేస్తున్నావు? ఏముందిలే అత్తయ్య, రోజు ఉండేదే కదా. పొద్దున అబ్బాయితో ఏంటి గొడవ? గొడవ? అబ్బే అదేమి లేదే. నేనన్నీ విన్నానులే కోళ్ళ. ఇంటి పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పు? మీకేంట్లే, తీరిగే కూర్చొని బాగానే కబుర్లు చెప్తారు. చేసేది నేను కదా. నేను కూడా సహాయం చేస్తానే ఉన్నాను కదమ్మా. ఒక్క వంట చేస్తే సరిపోతుందా? మిగిలినవి నేనే చేసుకోవాలి కదా. నీ వయసులో ఉన్నప్పుడు ఇంటిల్లి పాది నిన్నొక్కదాన్ని చక్కబెట్టేదాన్ని తెలుసా? ఈ మాటలకేం తక్కువ ఉండదు. చూడమ్మా, ఇల్లాలి బాధ్యత అంటే భారం కాదు తల్లి, అదొక వరం. సరేలే, మీరు మీ అబ్బాయి ఎన్నైనా చెప్తారు, నేనెళ్ళి పనులు చేసుకోవాలి అని రంగమ్మ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. ఇంటి పనుల వల్ల రంగమ్మలో ఇంకాస్త అసహనం, కోపము పెరిగిపోతూ వస్తాయి. ఓ రోజు రంగమ్మ పక్కింటావిడితో, నేను రోజు ఇంటి పనులు చేయలేకపోతున్నాను పిన్ని.
అట్ట అంటే ఎట్టగమ్మాయి, నేను చేయట్లేదా ఏంటి? నా వయసుకి నేను చేసే పనులకి సంబంధమే లేదు. నా వయసు వాళ్ళంతా చదువుకుంటున్నారు, నాకే పెళ్లి చేశారు. దానిలో ఏముందమ్మాయి, ఎవరికెట్టు రాసి పెట్టుంటే అట్టే జరుగుద్ది. నా తలరా తింటేనేమో రోజు పొద్దునుంచి సాయంకాలం వరకు ఇంటి పనులు పిల్లల పనులు చూసుకోలేక విసిగిపోతున్నాను. ఇప్పుడిప్పుడే బాధ్యతల్లో అడుగు పెడుతున్నావు కదా, అట్టే ఉంటదిలే. నువ్వెన్నైనా చెప్పు పిన్ని, నా వల్ల అవ్వట్లేదు. ప్రపంచంలో నువ్వు ఒక్కత్తవి పనులు చేస్తున్నావా ఏంటి? మీ అమ్మ చేసింది, మీ అత్తమ్మ చేసింది, ఇప్పుడు నేను చేస్తున్నాను. రేపు ఎదిగిన తర్వాత నీ కూతురు కూడా చెయ్యాల్సిందే. ఇదేం కొత్త కాదు కదా. నిజమే పిన్ని, కానీ నాకు ఇవన్నీ భారంగా అనిపిస్తున్నాయి. బాధ్యతలు ఎప్పుడు భారంగా అనిపించకూడదమ్మాయి, గుర్తుపెట్టుకో. పోనీ నాకేమైనా పేరు వస్తుందా ఇవన్నీ చేయడం వల్ల అంటే అది లేదు. కనీసం నా పనిని ఎవరైనా గుర్తించరు కూడా గుర్తించరు. అన్నీ మా అత్తయ్యని అడుగుతారు. ఇంటికి పెద్ద దిక్కు కదమ్మాయి, మరి ఆవిడని అడుగుతారు. ఆయన మీ అత్తయ్య నీకు పనిలో సహాయం చేస్తూనే ఉంటది కదా. చేసిందిలేండి బోడి సాయం, వంట చేయడం కూడా ఒక సహాయమేనా? అట్ట మాట్లాడతావేంటమ్మాయి? చక్కని కుటుంబానికి కోడలుగా వచ్చావు, అసలు ఇట్ట మాట్లాడొచ్చా? నాలా చేతి నిండా పనులుంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావో ఏమో. పిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు, అదేంటో చూడమ్మాయి అని చెప్పి పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి, కానీ రంగమ్మలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కొద్ది రోజులకి చిరాకొచ్చి రాములతో, నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. వెళ్ళెప్పుడొస్తావు? నేను రాను, అక్కడే ఉంటాను. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? అక్కడికెళ్ళి ఉండటమేంటి? నేను ఇక్కడ పనులు చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు. పైగా నేనేం చేసినా ఎవరో గుర్తించరో. నీకెన్నిసార్లు చెప్పాలి రంగమ్మ, ఇంటి పనులు అన్న తర్వాత ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇలా అయిపోతే ఇంక జీవితంలో చూడాల్సినవి చెయ్యాల్సినవి చాలా ఉంటాయి. మీరెన్నైనా చెప్పండి, ఇవన్నీ నా వల్ల కాదు. ఇంతలో అక్కడికి అత్తగారు వస్తుంది. ఏంటి కోళ్ళ గొడవ? రంగమ్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుందంటమ్మా, ఇంటి పనులు చేయలేకపోతుందంట. అదేంటమ్మాయి, ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటావు? ఇద్దరు పిల్లలకు తల్లివి, బాధ్యతలు మేడం అలవాటు చేసుకోపోతే ఎట్టాగు? రేపొద్దున పిల్లలు ఎట్టా పెంచుతావు? ఎలాగో ఒకలా పెంచుకుంటానులేండి, నేను మాత్రం ఈ పనులు ఏం చేయను. మళ్ళీ అదే మాట. ఒకరోజు చెయ్యు, 2 రోజులు చెయ్యు, తర్వాత అయినా చెయ్యాల్సిందే కదా. ఈ బాధ్యతలు నా వల్ల కాదని చెప్తున్నాను కదా. సరే చెయ్యొద్దులేమ్మా, ఎక్కడి నుంచి అన్ని పనులు నేనే చేస్తాను. అమ్మా, నీకు అసలే ఆరోగ్యం బాలేదు, రంగమ్మను కూడా చెయ్యి నీవు. రేపటి రోజున ఇంకా పెద్ద పనులుంటాయి, అవన్నీ తనకు అలవాటవ్వాలిగా. పర్వాలేదు లేరా, మీరు దీని గురించి గొడవ పడబాకండి అని మంగమ్మ ఇద్దరికీ సర్ది చెప్పి ఆ రోజు నుంచి అన్ని పనులు మంగమ్మ ఒక్కతే చేస్తూ ఉంటుంది. రంగమ్మ మాత్రం చక్కగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. కొన్నాళ్ళకి అత్తగారి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో, అమ్మా చెప్తే విన్నావా, వయసు అయిపోతుంది, ఈ పనులన్నీ ఒక్కదానివే ఎందుకు చేస్తున్నావు? నాకేం కాలేదు లేరా, బాగానే ఉన్నాను. ఏదో కొంచెం అలసట అంతే. ఇలా మంచాన పడ్డ తర్వాత కూడా కొంచెం అలసట అంటావేంటమ్మా? నాకేం కాదులేరా. రంగమ్మా, రంగమ్మా, నువ్విదంతా చూస్తూ కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? అత్తయ్య చేస్తానన్నారు కదా అని. అంటే మొత్తం పనంతా అమ్మ మీద వదిలేస్తున్నావా? ఇంకెప్పటికీ ఈ పనులను అలవాటు చేసుకుంటావు నువ్వు? ఇన్ని పనులు చేయడం నా వల్ల కాదు. ఇన్నాళ్ళైనా నువ్వింకా మారలేదు. ప్రపంచంలో ఎవరైనా ఇవన్నీ చెయ్యాల్సిందే రంగమ్మా. కానీ నాకు ఇవన్నీ భారంగా అనిపిస్తున్నాయి. చా, నువ్వెప్పటికి మారుతావో ఏంటో అని రాములు రంగమ్మని తిట్టి వెళ్ళిపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అప్పుడు ఊరివాళ్ళు, చూసావా పంకజం, ఇంటి పనులన్నీ అత్తగారి మీద వదిలేసి తీరిగ్గా కూర్చుందంట ఆ రంగమ్మ. అవునుదినే, నేను కూడా ఆ పిల్లకి ఎన్నోసార్లు చెప్పా, నా మాట వింటేగా. ఎంత పొగరు, ఎంత ధీమా, అంత మంచి అత్తగారు దొరికినా కూడా ఈ పిల్ల ఏంటోదినా అట్టా ఉంది. ఏమోనమ్మా, ఈ రోజుల్లో మంచి చెప్తే ఎవరు పట్టించుకుంటున్నారు? చూస్తూ చూస్తూ చేతులారా కాపురాలు కూల్చేసుకుంటున్నారు. అవునొదినా, ఈ పిల్ల వలన పాపం మంగమ్మ కూడా మంచాన పడింది అని ఊరంతా చర్చించుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ రంగమ్మ చెవిన పడతాయి. రంగమ్మ ఆలోచనలో పడుతుంది. మంగమ్మ మాత్రం మంచాన ఉన్నా కూడా పండగ దగ్గర పడుతుందని పనుల కోసం లేచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు, అత్తయ్య ఏంటి ఎక్కడికి లేస్తున్నారు? మళ్ళీ మీ అబ్బాయి చేత చివాట్లు పెట్టిద్దాం అనుకుంటున్నారా? నేనెందుకు అలా చేస్తాను కోళ్ళ? ఇప్పటి వరకు చేసింది అదే కదా, ఊరంతా ఆడిపోసుకుంటున్నారు నన్ను. చూడు కోళ్ళ, నీకిప్పటికే చాలాసార్లు చెప్పా, ఇల్లాలంటే మహాలక్ష్మితో సమానం. చేసే ప్రతి పనిని ప్రేమిస్తే అప్పుడది భారంగా అనిపించదు. ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసమే కదా.
నీకు వారి పట్ల ఉన్న ప్రేమని ఈ రూపంలో చూపించడమే తల్లి ఇంటి బాధ్యత అంటే. ఈరోజు నేనుంటాను, రేపు నేను ఉండకపోవచ్చు. పిల్లలు ఎదుగుతున్నారు, వారి గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు కాకపోతే ఇంకెవరమ్మా పిల్లల్ని పట్టించుకుంటారు? రంగమ్మ ఆలోచనలో పడుతుంది. అప్పట్నుంచి తనలో కొంత మార్పు వస్తుంది. చిన్న చిన్నగా పనులు చేస్తూ ఉంటుంది. కోళ్ళ ఉగాది వస్తుంది కదా, పండగ పనులన్నీ అట్టాగే ఉన్నాయి. ఇప్పటి నుంచి మొదలు పెడితే గానీ అప్పటికి పూర్తవ్వవు. మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండి. ఒక్కదానివే ఎన్ని పనులను చూసుకుంటావు, నన్ను కూడా ఒక చెయ్యి నువ్వు. వద్దత్తయ్య, ఇన్నాళ్ళు మీరొక్కరే ఇంటి పనులని చేసి అలసిపోయారు. ఇక నుంచి బాధ్యత అంతా నాది, అంతా నేను చేసుకుంటాను. ఏంటే నువ్వేనా మాట్లాడేది? బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నానండి. ఇన్ని రోజులు ఎంతమంది చెప్పినా నాకు అర్థం అవ్వలేదు. అత్తయ్య చెప్పినట్టు పనిని ప్రేమించడం మొదలుపెట్టాను. మీపై ప్రేమని పని రూపంలో చూపిస్తున్నా. నా భర్త, పిల్లలు, అత్తకి చేసుకోవడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నా. చాలా సంతోషం రంగమ్మ, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకోలేదు. అది నా కోడలరా, ఎందుకు అర్థం చేసుకోదు? సర్లేవే, ఎక్కడైనా సరిగ్గా ఉంటే అంతే చాలు. ఉంటానండి, మీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాను. చాలా సంతోషం తల్లి. చాలా సంతోషం అమ్మా అని అప్పట్నుంచి రంగమ్మ అందరిలా సంతోషంగా పనులు చేసుకుంటూ ఉంటుంది. తన బాధ్యతల్ని భారం కాదు, ఆ ఇంటికి వెలుగు అని భావించింది. బాధ్యత ఎంత పెద్దదైనా మనం ప్రేమతో చేస్తే అది భారం కాదు, మన జీవితానికి అది వెలుగవుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.